మీకు అలా లైఫ్‌లో బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఇది నా లైఫ్ టైమ్ గుర్తుండిపోతుంది. ఈ ఇన్సిడెంట్ అనేది. ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను లేట్ నైట్ బిఫోర్ మై ట్రాన్సిషన్ హార్మోన్ ట్రీట్మెంట్‌లో ఉన్నానప్పుడు. ఇది కోవిడ్ టైమ్‌లో అయింది. హ్మ్. సో, నేను బయటికెళ్ళిన జస్ట్ ఫ్రెండ్‌తో బయటికెళ్ళి మిడ్‌నైట్ ఇంటికొస్తున్నాను. నేనుండే లేన్‌లో ఒక 3 అబ్బాయిలు నన్ను అటాక్ చేయాలని చూసారనమాట. హ్మ్. సో, ఐ వాస్ జస్ట్ దే వర్ ఫుల్లీ డ్రంక్ అనమాట. చాలా డ్రింక్ చేసున్నారు ముగ్గురు అబ్బాయిలు. నేను జనరల్‌గా వెళ్ళాను. నేను ఇంటికెళ్ళే దారిలో దే వర్ స్టాండింగ్ అండ్ టాకింగ్ అనమాట. నేను వెళ్తుంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ పట్టుకొనిరా దాన్ని అని చెప్పి ఐ మీన్ నా మీద అటాక్ చేయబోయారు. నేను ఎలాగో అలా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిపోయాననమాట. దట్ వాస్ అ హారిఫిక్ సిట్యుయేషన్. నేనెప్పుడు అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయలేదు లైఫ్‌లో. దాని తర్వాత నుంచి బయటికెళ్ళాలంటే మిడ్‌నైట్స్‌లో చాలా భయమనమాట. హ్మ్. బికాజ్ అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, ట్రాన్స్‌కి కానివ్వండి, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అసలు సేఫ్టీ ఎవ్వరికీ లేదు. అందరూ అనుకుంటారు ఓన్లీ అమ్మాయిలకే సేఫ్టీ ఉండదు అని చెప్పి. మాలాంటి వాళ్ళకి గూడా అసలు సేఫ్టీయే ఉండదు బయటికెళ్ళాక. రీసెంట్ టైమ్‌లో చూసుకుంటే చాలామంది ట్రాన్స్‌జెండర్స్ మీద చాలా అటాక్స్ అయ్యాయి. యాక్చువల్లీ రీసెంట్‌గా నేను కూడా ఒకటి చూసాను. ఒక ఒక క్లిప్ వీడియో రిలీజ్ అయింది. ట్రాన్స్‌జెండర్‌ని చంపేశారు. ట్రాన్స్‌జెండర్‌ని చంపేశారు రోడ్ మీద. అది కూడా అతి దారుణంగా, కిరాతకంగా వెంటపడి చంపారు. చంపేశారు. అసలు మాలాంటి వాళ్ళు జనరల్‌గా ఎవరికీ హాని తలపెట్టరు. మా పనేదో మేము జూసుకుంటాము. మా పనేదో మేము జేసుకుంటాము. స్టిల్ వై పీపుల్ హేట్ అస్ అనేది ఒకటే క్వెషన్ మార్క్. సీ ఒక హ్యూమన్ బీయింగ్‌కి హాని తలపెడితేనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. యాస్ ఎన్ యానిమల్‌కి ఇప్పుడు ఏ యానిమల్‌కైనా మనం ఒక అటాక్ ఇస్తేనే కదా! ఆబ్వియస్‌లీ అది డిఫెండ్ చేసుకుంటది. హ్మ్. సో, మాలాంటి వాళ్ళు సొసైటీకి అసలు ఏం తప్పు చేస్తున్నామో అర్థం కావట్లేదు. స్టిల్ దే వాంట్ టు హార్మ్ అస్. ఆ ఒకటే క్వెషన్ మార్క్ ఉంటది. ఆబ్వియస్‌లీ హ్యూమన్ బీయింగ్స్‌కి మనం ఏదైనా చేస్తేనే ఆబ్వియస్‌లీ రియాక్ట్ అవ్వాలి వాళ్ళు. మేము ఏం చేయకుండానే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మా వాళ్ళ మీద. హ్మ్. రాత్రి వాళ్ళు ఐ మీన్ ఇన్ ద నైట్ టైమ్స్ అన్నమాట. సో, మా వాళ్ళేంటంటే బతుకు తెరువు కోసం ఆబ్వియస్‌లీ సెక్స్ వర్క్ అనేది చేస్తారు. సో, బయటికి ఏదన్నా 4:00, 3:00కి మాకు గృహప్రవేశాలు అయితూ ఉంటాయి. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆబ్వియస్‌గా కొంతమంది అబ్బాయిలు చిచోరా అబ్బాయిలు ఆబ్వియస్‌గా అనొద్దు. బట్ నేనైతే ఇదే అంటాను. చాలామంది చిచోరా అబ్బాయిలు బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాల్సుకొని ట్రాన్స్‌జెండర్స్‌ని అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం కానివ్వండి, వాళ్ళని అటాక్ చేసి చంపేయడం కానివ్వండి, రేప్స్ గాని జరుగుతున్నాయి. బట్ అవి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తే మీలాంటి వాళ్ళ మీద రేప్స్ కామనే కదండీ! అమ్మాయికున్నంత రెస్పెక్ట్ మాలాంటి వాళ్ళ మీద అస్సలే లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారో నాకస్సలు అర్థం కావట్లేదు వీళ్ళకి. నేను మెయిన్‌గా పోర్ట్రే చేసేదేందంటే అబ్బాయిల మీదనే సమ్ మెన్ హూ వాంటెడ్ టు అటాక్ పర్సనల్లీ ట్రాన్స్‌జెండర్స్. అది నాకస్సలు అర్థం కావట్లేదు. బికాజ్ మీరు కష్టపడండి. మీరు సంపాదించుకోండి. ఎందుకు ట్రాన్స్‌జెండర్స్ దగ్గర డబ్బులు గుంజుకొని తింటారు? అది అర్థం కాదు. అండ్ లవ్ పేరు మీద కానివ్వండి, యూజ్ చేసుకొని చంపేయడం కానివ్వండి. జోగిని ఒక అమ్మాయి రీసెంట్‌గా 1.5 ఇయర్ బ్యాక్ ఒక జోగిని చనిపోయింది. ఒక అబ్బాయి రేప్ చేసి అతి కిరాతకంగా చంపేసాడు తనని కూడా బయటికి తీసుకెళ్ళి. ఎందుకు మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఇంత హేట్? మీరు కష్టపడి సంపాదించుకోండి. లవ్ పేరు మీద మా లైఫ్‌లోకి ఎందుకొచ్చి చంపేస్తారు? అని ఒకటే నాకు చాలా బాధాకరంగా ఉంటది ప్రతిసారి. హ్మ్. విన్న ప్రతిసారి ట్రాన్స్‌జెండర్స్ మీద ఈ రేప్స్ కానివ్వండి